ధ్వజస్తంభము సదాశివుడే. మీలో ఎవరు దీని ఆది అంతములు చూస్తారో వారే ఘనులు. ఈ వాక్కును వినిన నేను విష్ణువు యుద్ధమున ఆపి ఆ తేజస్సు యొక్క ఆది అంతములు తెలుసుకోవడానికి నిమగ్నులయ్యాం. ఆకాశంలో వెలుగుచున్న చంద్రుని పట్టుకోవడానికి ప్రయత్నించే బాలుని వల్లే మేము ఆ అన్వేషణకు పూనుకున్నాం. విష్ణువు ఉత్సాహంతో గొప్ప వరాహ రూపమును ధరించి తేజస్సు యొక్క మూలమును కనుగొనడానికి భూమిని తన ముట్టెతో చీల్చుట మొదలుపెట్టాడు. నేను మహాబలమైన రెక్కల గల హంసరూపమును ధరించి తేజస్సు యొక్క పైభాగమును దర్శించడానికి ప్రయత్నించాను. నేను మహావేగంతో పైకి ఎగిరిపోచున్నాను. భూమిని తవ్వుకుంటూ బయలుదేరిన విష్ణువు భూమినంతా తవ్వినా ఆ తేజస్సు యొక్క ఆదిని కనుగొనలేకపోయాడు. అనేక కోట్ల సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ తేజస్సు యొక్క మూలమును